వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. ఓన్ హౌస్ ఇది వాళ్ళది. గతంలో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉన్నారు. కూలో నాలి చేసి బతికేటోళ్ళు. ఆ మధ్యలో ఈ మహేశ్వరి అనే అమ్మాయి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ సెకండ్ వైపు, అప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయండి. ఒక 4, 5 సార్లు నా దగ్గర వచ్చిండ్రు వీళ్ళు. పంచాయతీలు నేను చేసి ఇద్దరు ఇలాంటి చేయకు బాబు అంటే, అలాంటి ఏం లేదక్క ఇది అది అన్నాడు స్టార్టింగ్. ఆ తర్వాత ఈ పిల్ల ఆమెతోని ఈ పిల్లగాడు తిరగటము, ఈమె ఎలాగో వాళ్ళని పట్టుకొని చేస్తే వాళ్ళు డైరెక్ట్ పెళ్లి చేసుకొని వరంగల్ పిఎస్కి వెళ్ళిపోయిందండి. 1 ఇయర్ కింద 1 ఇయర్ కింద వెళ్ళిపోతే ఇంకా అక్కడ పెద్దోళ్ళ సమక్షంలో పంచాయతీ చేసి అన్ని చేస్తే ఈయనతో నాకు ఇంకా సంబంధం లేదు, నేను ఈయనతో ఉండను అంటే, ఇంకా ఊరు పెద్దోళ్ళేమో సరే చూద్దామమ్మా, ఇలాంటివి ఎన్నో అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఏదో ఆడికి బుద్ధి వస్తే వాడే ఇంటికి వస్తాడు అన్నట్టు ఊరు పెద్దోళ్ళు అనేసరికి, వాళ్ళ అమ్మ నాన్న అనేసరికి ఆ పిల్ల ఇక్కడే ఆ పిల్లలను తీసుకొని ఇక్కడే ఉండేది. కానీ వాడు ఇట్లే బయట తిరుగుతూ ఆ పిల్లతో తిరుగుతూ ఈ పిల్లని వచ్చి టార్చర్ పెట్టేటోడు ఆయన. ప్రతిరోజు వచ్చి ఆయనకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఏదో తాగేసో మరి మామూలుగా అయినా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ 2ంటికి కానీ 3ంటికి అలా వచ్చి డోర్ కొట్టి ఆమెను కొట్టేటోడు. కొట్టి నేను ఆమెతోని ఉంటా, నీతోని ఉంటా, నేను ఇక్కడ రాకపోతే నువ్వు ఎవరితో ఉంటావని మెంటల్ టార్చర్ చేసేటోడు. అలా చేసే ఈ పిల్ల ఏమో నేను ఇంకా ఈయనతోని ఏగలేను, ఆ పిల్లతోని తిరుగుతూ నా మీద ఇలా బదనాం చేస్తూ ఇలా చేస్తే నేను ఈయనతో ఉండలేను అనేసి మొన్న వారం కింద కూడా నా దగ్గరికి వచ్చిండ్రు వీళ్ళు ఇద్దరు. వస్తే సరే అమ్మ నువ్వు ఊరు పెద్దోళ్ళ సమక్షంలో మాట్లాడుకోండి, మీరు మాట్లాడి అక్కడ ఏమంటారో పెళ్లి చేసిన వాళ్ళు మీ అత్త మామ మీ అమ్మ నాన్న అందరూ ఉంటారు, పెద్దోళ్ళ సమక్షంలో మాట్లాడుకొని ఏదో తీర్మానం చేసుకొని రండి, ఇది మళ్ళీ గొడవలు కాకుండా రిపీట్ కాకుండా అని చెప్తే, ఎక్కడ మేడం హోమ్ టౌన్ ఎక్కడ? వీళ్ళది ఎల్లయ్యగూడ అండి, వరంగల్ దగ్గర ఎల్లయ్యగూడ. అక్కడ వెళ్ళిండ్రు, 3 రోజులు ఉన్నారు. ఉంటే ఈ పిల్ల నేను అతనితోనే ఉండను, ఆ పిల్లతోనే తిరుగుతుండు సెకండ్ వైపుతో, నేను ఉండనంటే ఇక ఊరు పెద్దోళ్ళేమో ఈయన కాలు బట్టి ఏడిసేసరికి ఇలా అలా చేసేసరికి ఏదో జాలిపడి సరే ఒక్కసారి చూడమ్మా మా మాట మీద అని అన్నారంట. అనటంతో ఈ పిల్ల ఇంక నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లే, ఈయన మెంటల్ టార్చర్ పెడుతుండని చూసి ఆమె నిర్ణయంతోనే వాళ్ళిద్దరు కలిసే వచ్చిండ్రు నిన్న. కలిసి వచ్చి ఈయన మార్నింగ్ బయటికి పోయిండంట. ఈ మధ్యాహ్నం 1:30కి ఇది జరిగిందండి మాకు తెలిసి. ఎప్పుడు